టమాటా నిల్వ పచ్చడి పెడదామని టమాటాలు ఊరబెట్టి ఎండబెట్టి హైదరాబాద్ వెళ్ళొచ్చాను కదా ఫ్రెండ్స్ 5 days. ఇది 10 days అయిందనమాట. వచ్చిన తర్వాత పచ్చడి పెట్టా, అది నేను మీకు చూపించలేదు, ఇప్పుడు చూపిద్దామని. 10 days కూడా దానిలో టమాటాలు ఊరబెట్టిన ఓటు ఉంటుంది కదా, దాంట్లో చింతపండు వేసి ఉప్పు వేసి అట్లాగే ఉంచితే అది ఇంట్లో పెట్టాలి, ఇదేమో ఎండలో పెట్టాలి. బాగా డ్రై అయిపోయిన తర్వాత మనం ఇట్లా పౌడర్ లాగా పట్టుకోవాలి. 10 days కాదు 1 month అయినా ఉండిద్ది. మనం ఇట్లా ఎండబెట్టి స్టోర్ చేసుకుంటే పచ్చడి పట్టుకోకపోయినా సరే ఏమవ్వదు. ఇది మీకు తెలియాలి, కొంతమంది తెలియదు, అందుకే చెప్తున్నా. పాడైపోయిద్ది అనుకో మాకండి, ఏమి అవ్వదు అసలు. చింతపండు నానబెట్టి ఓటలో అవేమో ఎండబెట్టి ఉంచుకున్నామంటే ఎప్పుడైనా మనం పచ్చడి పట్టుకోవచ్చు. మనకైతే గ్రైండర్ లేదు కాబట్టి మా సిస్టర్ ఇంటికి అయితే గ్రైండర్ పట్టుకొద్దామని వెళ్ళాము. ఫస్ట్ అయితే చింతపండు మనం ఓటలో ఊరబెట్టుకునిద్ది కదా, అది వేసిన తర్వాత అది మెత్తగా నలిగిన తర్వాతే మనం పౌడర్ పట్టుకుని టమాటా ముక్కలు వేయాలి. ఇదే ప్రాసెస్ టమాటా పచ్చడి పట్టుకోవడానికి. అంతా మంచిగా నలిగిన తర్వాత మెంతిపిండి ఆవపిండి ఉంటే కొంచెం వేసుకోవాలి. తర్వాత కారం కూడా వేసి మెత్తగా చక్కగా పట్టుకోవాలి. టమాటా నిల్వ పచ్చడిలోనే ముక్కల పచ్చడి అంటారు కదా, అది వేరే ప్రాసెస్ అనమాట. ముక్కలు తగులుతుంటాయి, ఇది వేరే ప్రాసెస్. ఇది మెత్తగా అయిపోయింది. అన్ని కలిపి మెత్తగా గ్రైండర్లో వేసుకున్నామంటే మనకు కావాల్సినప్పుడు కొంచెం కొంచెం తీసి తాలింపు పెట్టుకోవచ్చు. జాడీలోకి ఎత్తుకుంటే 1 year వరకు అట్లాగే నిల్వ ఉండిద్ది. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్. అంజలి పల్లెటూరు బ్లాగ్స్, మీ రైతు బిడ్డ అంజలిని. నాకు కావాల్సినప్పుడల్లా కొంచెం కొంచెం తీసుకొని ఫ్రెష్గా తాలింపు వేసేసుకొని తినేయడమే. సూపర్ ఉంటుంది.